నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో యువత భవిష్యత్తుకు మాదద్రవ్యాల రహిత సమాజం అంతే అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితాల సవరణ కార్యక్రమంపై ఓటర్ల అవగాహన కల్పించడంతో పాటు మాదద్రవ్యాలు నిర్మూలించాలన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు గురువారం నిర్వహించిన 2K రన్ను వారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యతని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ జాబితాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు యువతి ఓటర్గా నమోదు కావాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటర్ జాబితా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేటి నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రజలు సరైన వివరాలను అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే మాదద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొంటూ డ్రగ్స్ కు దూరంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా యువత తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ మాదద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీస్ శాఖకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మాదద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు నో చెప్పి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ 2K రన్లో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లాధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, సాంస్కృతిక సారథి కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ఇక్కడ వచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ సార్ గారికి, అడిషనల్ ఎస్పీ చైతన్య ఐపీఎస్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ పరివార్కి, మీడియా మిత్రులకి, తర్వాత ఇక్కడ వచ్చిన స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్, డాక్టర్స్ అందరికీ నా తరఫున నమస్కారం. సో టుడే we conducted this 2K run program for the awareness related to SIR, Special Intensive Revision, which is starting from today onwards, and it will be a 1-month long exercise. So in detail district collector sir will talk. And one more issue we took today, that is drug awareness. So in Telangana, not only in Telangana, in India, the menace of drug is there, and many people are losing their life, their family are being ruined because of drugs. In Telangana, although we are not a major cultivator, but we are one of the consumptor. So mainly our Eagle team, which is located in Hyderabad, they have taken this initiative to create awareness regarding drug abuse and drug consumption. So ఇదే విధంగా ప్రతి జిల్లాలో మేము ఈరోజు డ్రగ్ అవేర్నెస్ కోసం 2K రన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నమస్కారం, శుభోదయం. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, నాతో పాటు ఎస్పీ గారికి, జేసీ గారికి, అడిషనల్ ఎస్పీ, ఆర్డీఓస్, అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు, మీడియా మిత్రుల అందరికీ నమస్కారాలు. మన అందరికీ తెలుసు, మన దేశంలో ఎప్పుడైనా మనం నడుస్తున్నాము. గాంధీ గారు నడిచారు, అప్పుడు దాండి ఉన్నప్పుడు ఒక రివాల్యూషన్ వస్తుంది, చేంజ్ వస్తుంది. పొలిటికల్ లీడర్స్ కానీ, సోషల్ లీడర్స్ కానీ ఈ దేశంలో, రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు మనము ఏదో కాజ్ పెట్టుకొని మనం నడుస్తాము, దాంతో చేంజెస్ వస్తాయి సొసైటీలో. ఆ ఆశలతోటినే ఈరోజు 2K రన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2 దేశాలు ఉన్నాయి మనకి. ఒకటి అయితే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక 2002 తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఇది చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రతి ఇంటికి మన BLO వారు వస్తున్నారు. వారికి సన్మానించండి, వారితోటి సహకరించండి. వారితోటి అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, ఫామ్స్ ఏవైతే ఉంటాయో, దాంతో మీరు సంపూర్ణంగా మీ సహయోగం ఇస్తేనే మనం ఈ ప్రక్రియ చేపడతాము. దాంతో ప్రక్రియ ఏముంది, గౌరవ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అయితే, మన వాళ్ళు ఉంటే, మన దేశ సంబంధించిన వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాల నిండినట్టుగా పూర్తిగా చేసినట్టు వారు అయితే వారికి ఓటు హక్కి ఏం భంగం కలిగించదు కూడా. ఆ ప్రక్రియ మనం మొత్తం సంపూర్ణంగా చేయాలి అయితే మీ అందరూ సహకారం కావాలి.
బికాజ్ మనము డేటా అడుగుతాము. 2002 సంవత్సరంలో మనము ఉండకపోవచ్చు, ఒకవేళ నేను కూడా ఓటర్ లేను, అప్పుడు నా ఓటర్ మ్యాపింగ్ కూడా నా నాన్న. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో నివసిస్తున్న మల్లీశ్వరి అనే మహిళకు ఆర్ఆర్కే ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఆమె భర్త ఆమెను వదిలి వెళ్లిపోవడంతో కుటుంబ సహాయం లేక ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిని గుర్తించిన ఫౌండేషన్ ఆమెకు అండగా నిలిచింది. ప్రజల సమస్యలు తెలుసుకునే లక్ష్యంతో ఆర్ఆర్కే ఫౌండేషన్ ప్రతిరోజు డివిజన్లోని ప్రతి కాలనీని డోర్ టు డోర్గా సందర్శిస్తూ నేటికి 93 రోజుల సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రతిరోజు రామచంద్రాపురం డివిజన్లోని కాలనీలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మల్లీశ్వరి పరిస్థితి తెలిసి ఆమెకు నిత్యావసర వస్తువులు అందజేస్తాం. ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇక ఈ సేవా కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి తదితరులు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, తమ సేవా కార్యక్రమాలకు ప్రజలు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆర్ఆర్కే ఫౌండేషన్ సంప్రదిస్తే తప్పకుండా అండగా ఉంటామని చైర్మన్ లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. శ్రీనివాస్ నగర్ బస్తీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న మల్లీశ్వరి అనే అమ్మాయికి ఈరోజు మన ఆర్ఆర్కే ఫౌండేషన్ తరఫున తన భర్త ఎక్కడికో వెళ్ళిపోవటం వల్ల, తనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకపోవటం వల్ల నా వంతు సాయంగా ఇక్కడ తనకి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వచ్చాను. అలాగే 93 రోజుల నుంచి ఆర్సీపురంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి డోర్ కొట్టి ఉన్న పేదవాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఒక్కటే చెప్పాను, ఈసారి మీరు మారాలి, మారితేనే మనకు ఆర్సీపురం బాగుపడుద్ది. నేను వస్తాను, మీ దగ్గరికి ప్రతి ఇంటికి వస్తుంటాను, మీ సమస్యలు తెలుసుకుంటూ మీతో నేను ఉండి అన్ని సమస్యలు కూడా మీకు నా దగ్గరకు వచ్చేటట్టు నా ఫౌండేషన్ ద్వారా మీకు హెల్ప్ చేసే ఆలోచనతో నేనున్నాను. నేను ఏ నైట్ అయినా సరే మీరు నా దగ్గర నాకు ఫోన్ చేస్తే, ఆల్రెడీ మేము మా నెంబర్లు అందరికీ మేము ఇస్తున్నాము, ఫోన్ చేస్తే మీకు సరైన సమాధానం చెప్పి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తున్నాం. మా టీం ద్వారా మేము ఈ అమ్మాయి పరిస్థితిని కనుక్కోవటం జరిగింది. అలాగే నేను నిన్న సాయంత్రం వచ్చి ఆ అమ్మాయి పరిస్థితి కనుక్కోవటం వల్ల నాకు చెప్పింది, అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, వెళ్ళినా కూడా నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, కనీసం నాకు మీ వల్ల అయినా హెల్ప్ వస్తుందని నన్ను ఇక్కడ ప్రజలందరూ అడగటం జరిగింది. వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. అమ్మ నా ఫౌండేషన్ ద్వారా మల్లీశ్వరి దీపు సరుకులు చిన్నదిన్నాను నీ పిల్లలకి, అది నేను ఇలా ముందుకు వెళ్ళటానికి కారణమైన హరీష్ రావు గారికి, జిఎంఆర్ గారికి, ఆదర్శ్ రెడ్డి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే కేటీఆర్ గారి సపోర్ట్ కూడా నాకు ఉంది. ఇలా ముందుకు ప్రజల్లో తిరుగుతున్నాం అనగానే ఆయన కూడా ప్రజల్లోనే ఉండి ప్రజలు కొట్లాడి మన సమస్యలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం మీద ముందుకెళ్ళండి. నా ఫౌండేషన్ తరఫున నేను హెల్ప్ చేస్తూనే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి సమస్యను కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా మరియు గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో సిపి రష్మి పెరుమాళ్ ఆదేశాల మేరకు తెలంగాణ లీగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమం గజ్వేల్ సీఐ రవికుమార్ వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామీణ యువతలో డ్రగ్స్ రహిత అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈరోజు అక్కారం గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా యువత మాదద్రవ్యాల బారిన పడకుండా కాపాడడంలో కుటుంబ సభ్యులు, మహిళలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. యువత విలువైన జీవితాలు నాశనం చేసే మాదద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ లీగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నిరంతరం డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు 1908 హెల్ప్ లైన్ కాల్ చేసి తెలియజేయొచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, కాల్ చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో సంబంధిత వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి సమాచారాన్ని అందించడం తెలిపారు. సమాజం కలిసి పనిచేస్తే యువత జీవితాలను మాదద్రవ్యాల ముప్పు నుంచి కాపాడగలమని అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ తరఫున గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సెయింట్ జోసెఫ్ మరియు అండ్ ప్రగతి జూనియర్ కాలేజ్, ఒకేషన్ జూనియర్ కాలేజ్, టీడీఆర్ స్కూల్ వీళ్ళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత అనే విధానం పైన మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా యువత అనేది వారి యొక్క ఏకాగ్రత కోల్పోతున్నది, అశాంతి, మానసికంగా ఆందోళన, ఒంటరితనం అయిపోతున్నారు, నిద్ర రాకపోవడము, దీనివల్ల కుటుంబానికి దూరం కావడం వల్ల వారి యొక్క విలువైన కుటుంబం పైన గొడవ చేసి
వారినే చంపడం, ఈ అలవాటు చేసుకోవడం వల్ల వారినే చంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క పిల్లలను నిరంతరం అనుక్షణం కంపల్సరిగా నిఘా పెట్టాలని, వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి యొక్క అలవాట్లు ఏమున్నాయి, డైలీ వారి యొక్క పిల్లలకు అనుగుణంగా వారితో ప్రతిరోజు గడపాలని, వారు చేసే దైనందిక కార్యక్రమాలలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని. లేకపోతే యువత అనేది ఈ డ్రగ్స్కు అలవాటు పడి మత్తు పదార్థాలకు మరియు సిగరెటు, గుట్కా, గాంజా ఈ సంస్కృతికి అలవాటు పడ్డ తర్వాత కంట్రోల్ చేయలేకపోతాం. కాబట్టి స్టార్టింగే దీన్ని మనం మొక్కలైతే ఏ విధంగా, మన పంటనైతే ఏ విధంగా ఎంత జాగ్రత్త చూసుకోవాలి, మన పిల్లలను అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డ్రగ్స్ అలవాటు లేకుండా ఉండాలంటే ముఖ్యంగా ఉదయాన్నే తల్లిదండ్రులు ఉదయాన్నే లేపడం, వారితో పాటు వాకింగ్ చేయడం అండ్ సంగీతాలు మంచిగా వినడం, వారి యొక్క మనశ్శాంతిగా స్నేహితులతో గడపడం, మరి వారి కుటుంబంతో సంతోషంగా ఉంటే వారి యొక్క అలవాట్లకు దూరంగా అయ్యే అవకాశం ఉంటుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంఘిక గురుకుల ప్రాంతాల్లో అవినీతి జరుగుతోందంటూ మంత్రి లక్ష్మణ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు. మాదిగ జాతికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి రావడం సహించలేకని కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అత్యంత పేదరికం నుంచి ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్న అడ్లూరు లక్ష్మణ్పై వ్యక్తిగతంగా దూషణలు చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ దళితుల పేరుతో 2 సార్లు అధికారంలోకి వచ్చి దళితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. మాదిగ జాతికి అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా కించపరిచే ప్రయత్నం చేస్తే మాదిగ హక్కుల దండోరా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమన్వయకర్త మహిళా విభాగం అందెల భవానీరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మేతరి రాజారాణి, గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లా నరేందర్ మాదిగ, ములుగు మండల అధ్యక్షులు మైలారం సత్యనారాయణ మాదిగ, హక్కుల దండోరా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వాళ్ళకి చాలా పెద్దపీట వేయడం జరిగింది. కొన్ని విషయాలలో మంత్రులు గాని, మనకి కొన్ని దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా కొన్ని స్కీమ్లకి ముందుకొచ్చి అందరికి కొన్ని చేస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు లక్ష్మణన్న గారి మీద ఇలా నిందలు వేయడము అనేది మేము తీవ్రంగా మాదిగ హక్కుల దండోరా నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు ఈ తప్పు చేసిన దాన్ని తప్పు మేము అన్నది తప్పుగా మాట్లాడినాము ఈ విషయము అని చెప్పేసి వాళ్ళు తప్పును సరిదిద్దుకోవాలని ఈ రోజు ఈ మీడియా ముఖంగా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము ఇవాళ గజ్వేలీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము మాదిగ హక్కుల దండోరా నుంచి ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ఇన్ఛార్జీలుగా వీటిని వేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇవాళ మేము ఇన్ఛార్జీలుగా వీళ్ళనందరినీ చేసి వాళ్ళ పోస్టులు డిక్లరేషన్ చేయడం కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో మీ మంచి సపోర్ట్ మాకు ఇవ్వాలని, ఇక్కడ మాదిగ హక్కుల దండోరా అనేది కూడా ఉంది అని చెప్పేసి మీ అందరికి మీడియా ముఖంగా తెలియజేస్తాం. నమస్కారాలు. 2 అంశాలను గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ హక్కుల దండోరా అనేటువంటి ఒక సంస్థ రిజర్వేషన్ తో పాటు మాదిగలకు రావాల్సినటువంటి సమస్త హక్కుల సాధన దిశగా మాదిగ హక్కుల దండోరా సంస్థ పోరాటం చేస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం ద్వారా మరో భవిష్యత్ ఉద్యమానికి మాదిగ హక్కుల దండోరా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా 2 అంశాలు. రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మీద బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి అసత్య తప్పుడు ఆరోపణల్ని మాదిగ హక్కుల దండోరా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. లేక మాదిగలకు అవకాశం వస్తే ఓర్వలేని విధంగా బీఆర్ఎస్ నేతలు తయారైందంటానికి అది నిదర్శనం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నెలలు తిరగకముందనే మాదిగ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని బర్తరఫ్ చేసి మాదిగల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిన్న చూపును ఆ రోజు దాటుకున్నాడు.
ఇవాళ లేక మాదిగ జాతి నుండి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే కూడా ఆయన మీద కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు అవాకించే వార్తలు తేలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక పాయింట్. ఇక రెండో అంశం, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మాదిగల ఓట్ల మీదనే. మాదిగ జాతి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వ గెలుపులో మాదిగల పాత్ర చాలా కీలకంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగల పట్ల డ్రగ్స్ రహిత సమాజానికి అందరం కృషి చేద్దాం. నర్సాపూర్ పట్టణంలో విద్యార్థుల ర్యాలీ. డ్రగ్స్ మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్మణి మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్, ఎస్ఐ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో ఎక్సైజ్, మున్సిపల్ పోలీస్, ఐసీడీఎస్, డీడబ్ల్యూఓ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి, మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, ఎక్సైజ్ ఎస్ఐలు అరుణ, అజీజ్, హైమద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు వినూత్న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహాడ మండల్ చెంచల్ చెరువుపల్లి గ్రామంలో వర్షాలు పడాలని కోరుతూ మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం పురుషులతో కలిసి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాకాలం మొదలై ఆరుద్ర కార్తె వెళ్లే సమయం వచ్చినా వర్షాలు రాకపోవడంతో గ్రామంలోని రోజులు గడుస్తున్న వర్షాలు కురవక ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. వరుణదేవుడు కరుణించాలని కోరుతూ బతుకమ్మ ఆడి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశామని వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి లావణ్య, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు, పోలీసుల పర్యవేక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ దేవాలయం హుండీ ద్వారా 29,72,351 రూపాయల ఆదాయం, అన్నదాన విరాళాల రూపంలో 1,54,839 రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. మొత్తం 31,27,190 రూపాయల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం పెరిగిందని, రోజురోజుకు భక్తుల సంఖ్య అధికమవుతోందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా సంకష్టహార చతుర్థి రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తుల సహకారంతో దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోందని అన్నారు. నమస్కారం అండి, నేను లావణ్య, శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఈరోజు 97 రోజులకు గాను దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ హరిప్రసాద్ గారు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ రంగారావు గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రెస్, గ్రామ పెద్దలు, అర్చకులు, సిబ్బంది, సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటు హుండీ ఆదాయం, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 29,72,351 రూపాయగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయం 1,54,839 రూపాయలుగా నమోదైంది. మొత్తం 97 రోజుల హుండీ ఆదాయం 31,27,189 రూపాయలుగా నమోదైంది. ఇది గతసారి హుండీ లెక్కింపు కార్యక్రమం కన్నా ఎక్కువగా ఉంది. ఈసారి బాగా ఇంప్రూవ్ అయింది. భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నదానం హుండీ కూడా చాలా ఎక్కువగా నమోదైంది. అందరి ఆలయ అర్చకులు, సిబ్బంది అందరి సహాయ సహకారాలు, మా చైర్మన్, ధర్మకర్తల మండలి అందరూ కూడా కృషి ఫలితంగా హుండీ ఆదాయం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో పాల్గొని దేవాలయ అభివృద్ధికి భక్తులందరూ కూడా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం ప్రమేదే సర్వకార్య. మన గణేష్ గడ్డ గ్రామ రుద్రారం మండలం పటాన్చెరు సంగారెడ్డిలో గల స్వయంభూగా వెలిసినటువంటి మన దేవస్థానంలో మీరు చూస్తున్నారు, ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అందులో భాగంగా మన కార్యనిర్వహణాధికారి, అలాగే ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మనకు ప్రతి నెల వచ్చేటటువంటి సంకష్టాల చతుర్థి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంకాలం వరకు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని రాత్రి అన్నదాన కార్యక్రమం కూడా మన ఆలయంలో చేపడుతున్నారు. కాబట్టి అందులో పాల్గొని ఈ యొక్క గుడికి మీకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ గుడికి మీ సహకారం ఇంటికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై గణేష్, జై జై గణేష్. నర్సాపూర్ మున్సిపాలిటీ నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆర్టీఓ తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం, తిరిగి సేకరించడం, వివరాల నమోదు అంశాల్లో జాగ్రత్త వహించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యతని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ జాబితాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటర్గా నమోదు కావాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటర్ జాబితా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేటి నుంచి బూత్ లెవెల్ అధికారులు, BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రజలు సరైన వివరాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్, BLOలు, సర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎవరు రియల్ వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ఎక్సర్సైజ్ ఈరోజు చేసి వాళ్ళకి ఇది సెట్టింగ్ చేయమని చెప్పండి. సో మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారు? 12:30 టౌన్లో ఉంది కదా ఓన్లీ 1 PS అటందరూ పక్కన 286 PS 12:36. మీ అమ్మ నాన్నతోటి లింక్ చేసిన మ్యాపింగ్ చేసిన, మళ్ళీ మీ అత్తమ్మదేమో 2002 ఇక్కడనే ఉంది ఓటు, ఆమె కూడా చేసిన, రాజు కూడా ఉంది, రాజు కూడా చేసినాను. ఇలా పడుతుంది ఆమెకి ఉండొచ్చు 2002 నుంచి ఇక్కడ 2002లో వీళ్ళ పుట్టిల్లు. ఓటర్ కార్డులో ఇప్పుడు వాళ్ళ ఐడి కార్డులో పేరు ఉంటే అవసరం లేదు, అప్డేట్ వరకు అది వాళ్ళు తీసుకోవటం ఏంటి వాళ్ళ చాయిస్ మీద ఉంచమంటే ఇది ఉంచుతాం, లేదంటే నేను ఫోటో వేసి అమ్ములు 833 మేడం, PS నెంబర్ 283. లేటెస్ట్ ఫోటో పెట్టాలమ్మా, లేటెస్ట్ ఫోటో పెట్టాలి, పాస్పోర్ట్ సైజ్, ఆధార్ కార్డు కూడా పెట్టండి అందరికి ముగ్గురు. ఏ ఫామ్ కాదు పెట్టి నాకు ఇవ్వాలి. నేను 3 times మీ ఇంటికి వస్తాను, 3 సార్లు విజిట్ చేస్తాను. డీటెయిల్స్ రాసి సార్కి ఇచ్చేస్తే 3 days తర్వాత వస్తాను. 3 ఫోటో 3 days లో మీరు కవర్ చేయగలుగుతారు? చేస్తాను, కవర్ చేయగలుగుతారు. ఏ పాట ఫిల్అప్ చేయాలి మీ అత్తమ్మ దాన్ని పక్క తీయమ్మా. ఇప్పుడు రాజుకు 2002లో ఓటు లేదమ్మా, ఇది లేదు కాబట్టి ఈ పాట ఫిల్అప్ చేయాలి. రాజు కింద డీటెయిల్స్ కూడా రాయాలి. తర్వాత నీ తీయమ్మా, ఇది నీది, నువ్వు 2002లో నీకు కూడా ఓటు లేదు, మీ డాడీది ఉన్నది, మీ డాడీ తోటి మ్యాపింగ్ చేసినావు కాబట్టి ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ దగ్గర ఉందా? ఒక్కసారి తీసుకురండి, మీ అన్నికి స్కాన్ చేయండి. నువ్వు పట్టుకో. వస్తాను ఎన్నెల్లో నాకు కౌంట్ అయిపోతుంది. అంగన్వాడీలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. గురువారం నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట అంగన్వాడీ కేంద్రాన్ని ఆర్డీఓ తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం బలవర్ధకమైన సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడీలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. తక్కువ బరువు, ఎత్తు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తులసమ్మ, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఇవాళ ఆయనకి చెప్పాలి ఏం చేయాలి. మీకు ఐడియా ఉందా ఎస్ఐఆర్ గురించి? చెప్పారు ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఆర్డీఓ ఏం లెటర్ ఇచ్చారు? బూత్ వచ్చి మమ్మల్ని మీరు బిఎల్ఏగా పెట్టారా? మీరు బిఎల్ఏ, మీకు ఐడియా ఉండాలి కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ ప్రజెంట్ ఉంటున్నారు, కొంతమంది మల్టీ యూజ్ చేస్తారు కదా మేడం, ఓటర్ నుంచి ఇక్కడ వచ్చేసి తర్వాత మున్సిపల్ వచ్చేసి ఇక్కడ 2 చోట్ల 3 చోట్ల ఉన్నాయి, కట్ చేసి ఎవరైతే ప్రాపర్గా ఇక్కడే ఉంటున్నారో వాళ్ళ చేయమని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు 25 నాడు రోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది. సో దీంట్లో భాగంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో ధన్యతాండ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన బిఏలో అన్ని ఫామ్స్ కలెక్ట్ చేసి మాకు ప్రీ ప్రింటెడ్ ఫామ్స్ వచ్చినాయి. ప్రజెంట్ ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్స్ డీటెయిల్స్తో పాటు అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మా బిఎల్ఏతో పాటు ప్రతి పొలిటికల్ పార్టీ తరఫు నుంచి ఒకటే బిఎల్ఏ నియమించడం జరిగింది. వాళ్ళకి కూడా ఇది ప్రాసెస్తో భాగస్వామ్యం చేస్తే అందరూ జెన్యున్ ఉన్న ఓటర్స్కి మిస్ కాకుండా ప్లస్ డూప్లికేట్ అయిన ఓటర్స్కి కూడా మనకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి కూడా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 నెల మనకి అవకాశం ఇచ్చారు ఈసీఐ తరఫు నుంచి, మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి. సో దీంట్లో భాగంగా అందరికీ రిక్వెస్ట్, మీరు పార్టిసిపేట్ చేయాలి. మీ డీటెయిల్స్ ఖచ్చితంగా మా బిఏలోకి సెకండ్ టైం 2సారి మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫామ్ నింపినాక మీ కొత్త ఫోటో పెట్టుకొని ఒక ఐడితో పాటు సబ్మిట్ చేయాలి.
ఒకవేళ మీరు మిస్ అయినా ఉంటే థర్డ్ విజిట్లో కూడా బిఏలోకి ఇవ్వాలి. ఒకవేళ మీరు ఊర్లో లేకుండా ఉంటే, మీ ఇంట్లో లేకుండా ఉంటే మీరు ఆన్లైన్ కూడా దీనికి ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత బిఏలో యాప్లో కనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఖచ్చితంగా బిఏలోకి సబ్మిట్ చేయాలి. ఈ యాక్టివిటీ మనకి 24 జూలై వరకు నడుస్తుంది. అప్పటి వరకు అన్ని డీటెయిల్స్ మనం వెరిఫై చేస్తున్నాము, అన్ని డీటెయిల్స్ మనం కలెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల నందు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణకు ర్యాలీ కార్యక్రమం మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్కు నో చెప్పండి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు వెళ్లి మళ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు వచ్చారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారు మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలు, కుటుంబాలు మరియు సమాజంపై ఏర్పడే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో మెలుగుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాలను వివరించి మాదద్రవ్యాల అలవాటు వల్ల ఏకాగ్రత మరియు క్రమశిక్షణ లోపించడం, ఆరోగ్య సమీక్షలు, విద్యా ప్రగతిపై ప్రతికూల ప్రభావం, నేరాలు మరియు హింసాత్మక సంఘటన పెరగడం, కుటుంబ మరియు సామాజిక విలువలు దెబ్బతినడం వల్ల దుష్పరిణామాలు ఏర్పడతాయని వివరించి యువత మాదద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసినా, కొనుగోలు చేస్తున్నారని తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిఅడిక్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. డ్రగ్స్ రహిత సిద్దిపేట జిల్లా నిర్మాణానికి అందరూ సహకరించాలని, మాదద్రవ్యాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. తెలుసు ఈరోజు రేపు ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈ రోజు నషాముక్త భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పైచాన్ అనే మరియు ప్రియమైన రేపు ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈ రోజు నషాముక్త భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పైచాన్ అనే విద్యార్థుల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు కొత్త కాలేజీలో గచ్చామని కొత్త కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త కొత్త అసలు కావాల్సిన కోరుతున్నాం. ముందుగా శుభోదయం అందరికీ నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా మనందరం కూడా నక్ష ముక్త భారత్ అభియాన్ దాని గురించి అంటే ఇది మత్తు మందుల గురించి మనకి పూర్తిగా అవగాహన కలిగించడం ముఖ్యం. మరి మత్తు మందులు తీసుకోవడం వల్ల ఏంటి, పేర్లని మత్తు అంటే ఏంటి, మన Government Junior College Boys. First prize is rolling competition. Yes, Archana. 22nd year. Yes, Archana. Okay. Drawing competition. SK. First year. ఈరోజు నక్తాముక్త భారత్లో అభియాన్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా యువత కానీ ఎవరైనా సరే కానీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి. డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే కనుక అలాంటి వాటికి కనుక ప్రలోభాలకు కనుక లోనైతే తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియజేయాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళందరికీ కూడా డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ జిల్లా
హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ సాధారణ పౌరులుగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే యువత అబ్నార్మల్గా కనుక బిహేవ్ చేస్తే, అంటే ఏంటి, రెగ్యులర్ రొటీన్లో కాకుండా పిల్లలు ఎవరన్నా వాళ్ళ ప్రవర్తనలో కనుక తేడా కలిసినా, ఎవరన్నా వేరే స్నేహితులు కొత్త స్నేహితులతో వాళ్ళు జమ అవుతున్నా, వాళ్ళ యొక్క వెళ్ళే ప్లేసెస్ కానీ డిఫరెంట్గా ఉన్నా సరే తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అబ్జర్వ్ చేసి ఒకవేళ పిల్లలకి అలాంటి ప్రలోభాలకి లోను కాకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలను గమనించి పిల్లల్ని కాపాడుకోవాలని కోరుతున్నాను. గ్రామాల్లో పేర్ల పండుగ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా గ్రామాల్లో పేర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీకి వస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా కోహాడి మండలంలో బత్వాపూర్, పోరెడ్డిపల్లి, నాగసముద్రాల, గుండారెడ్డిపల్లి గ్రామంలో పల్లెల్లో పేర్ల పండుగ కొత్త శోభను తెచ్చిపెట్టింది. హిందువులు, ముస్లిం సోదరులు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పేర్ల పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మొహరం సందర్భంగా గ్రామాల్లో పేర్ల ఊరేగింపు, డప్పు చప్పుళ్ల మధ్య వీధి వీధిన తిరుగుతూ పేర్లను ఊరేగిస్తారు. సాయంత్రం మసీదు వద్ద హల్వా ఆటలు ఆడుతూ, అసైదుల హారతి, కాళ్ల గజ్జల గమ్మతి పాటలు పాడుతూ పేర్ల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కేటీఆర్ మాట్లాడుతూ, మీరు గెలిపించిన చేవెళ్ల ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ వదిలేసిపోయారు. ఎంపీ, ఎమ్మెల్యే పోయినా కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారు. షాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ రావడంతో అక్కడ భూముల ధరలు పెరిగాయి. అప్పుడు ఎకరం 3 కోట్లు పోయేది. ఇప్పుడు ఎకరం 50 లక్షలకు కూడా కొనేవారు లేరు. రేవంత్ రెడ్డికి హిట్లర్ ఆదర్శం అంట. ఇండ్లు కూలగొడితే పైశాచిక ఆనందం కలుగుతుందట. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. కేసీఆర్ నమ్మి ఓటు వేశారు. పరిగి, వికారాబాద్, తాండూరులో కాంగ్రెస్ గెలిచింది. ఎన్నో మాయమాటలు, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం, తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతు రుణమాఫీ ఎవరు కట్టొద్దు, నేను వస్తే మాఫీ చేస్తా అన్నాడు. 900 రోజులు అవుతోంది, హామీలు అమలు కాలేదు. రేవంత్ రెడ్డి మాటల మనిషి, మూటల మనిషి. కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాకాలం రాగానే రైతు బంధు పడేది. 72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అలా కేసీఆర్ ఆలోచించలేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక తపస్సులా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు 72,000 కోట్లు దిగిన తర్వాత 3,00,000 కోట్లు మొత్తం చేసిన అప్పు 2,80,000 కోట్లు. కేసీఆర్ కిట్ పరిశ్రమల పెంపు, మెడికల్ కాలేజీలు, కరెంటు కష్టాలు తొలగించారు. 24 గంటలు కరెంటు ఇచ్చారు. రేవంత్ వచ్చాక ధాన్యం సంచులు లేవు. ఆ సంచుల మోటార్లు ఢిల్లీకి పోతున్నాయట. ఢిల్లీకి కప్పం కట్టకపోతే సీఎం సీట్ ఉండదు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు అన్నారు, అవి లేవు. అసైన్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు. మైనార్టీ సబ్ ప్లాన్ పేరుతో మోసం చేశారు. కేసీఆర్, కేటీఆర్ 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోమని బట్టి విక్రమార్క చెప్పాడు. 15 లక్షలు ఇస్తానని మోదీ 15,000 అని రేవంత్ రెడ్డి ఇద్దరు మోసం చేశారని కేటీఆర్ అన్నారు. ఉద్యోగాలు
మాస్టర్ కేసీఆర్ గారిని ఇంటికాలుగా పప్పని మాట్లాడారు. ఈరోజు చివరిగా నియోజకవర్గానికి మన వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి నిరంతరం పార్టీ మాజీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారికి 2018లోనే ఓటమి ఎట్లుండదో రుచి పెట్టిన మా సోదరులు గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగేంద్ర గౌడ్ గారు కదా. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. ఇగో అక్క తొందరపడి బిడ్డ పెళ్లి చేయకు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను రాగానే డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తా అన్నాడా? 6 నెలలు కాదు 3 నెలలనే 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దానికి ఇట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు, పోతే అక్కడ మన లోకలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పించే ప్రయత్నం చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. దశాబ్దాల మీ కోరిక వికారాబాద్ జిల్లా కావాలని ఇలా జిల్లా చేసిండు కేసీఆర్. కలెక్టర్ని తెచ్చిండు, ఎస్పీని కూర్చోబెట్టిండు, ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఇచ్చిండు, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. ఇవాళ ఇవన్నీ పూర్వ రంగారెడ్డి జిల్లా మన సోదరుల కోసం ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు చక్కగా లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కరెంటు కష్టాలు ఇచ్చిపోతే వాటిని పరిష్కారం చేయడానికి 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడానికి 1,00,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఇలా పోలింగ్ బూత్లు ఉన్నాయి మనకు చేవెళ్ళ నియోజకవర్గంలో. మరి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇవాళనే చాలా అవుతున్నది. ముఖ్యమైన కార్యక్రమం SIR ఇవాళనే మనకు రాష్ట్రమంతటా స్టార్ట్ అవుతా ఉన్నది. మీ చేవెళ్ళలో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరు ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి ఉంటే చేయలేవటండి. అందరూ బూత్ లెవెల్ ఏజెంట్. మీకు ఆ పుస్తకం ఇచ్చిండ్రా అందరికీ? ఒకసారి చూపెట్టండి, పుస్తకం వచ్చిందా? ఎవరు ఒక్కసారి చూపెట్టండి, వచ్చిన వాళ్ళు అందరు చూపెట్టండి. ఏం చేయండి మీరు అందరూ అంటే, ఆ పుస్తకం ఇప్పుడు ఇట్లా బండి ఎక్కంగానే ఇంటికి పోయి ఇట్లా ఇంట్లో వారేసి మళ్ళీ తీసి చూడకండి. నాకు తెలుసు ఇట్లా పోగానే ఇట్లా ఇంట్లో వారేస్తారు, మళ్ళీ దాన్ని తీసి చూడరు. అట్లా కాదు, దయచేసి అది చదవండి. మళ్ళీ ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే, SIR అంటే ఏంటి అంటే ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ లిస్టును వడపోత చేసే కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమమే SIR. నెక్స్ట్ లైఫ్ ఏం చేస్తారు ఇందులో? వాళ్ళకు కూడా ఓట్లు వచ్చినాయి, మరి వాళ్ళ ఓట్లు సబితమ్మతోని లింక్ చేసే అవసరం ఉంటుంది, మ్యాపింగ్ చేసే అవసరం ఉంటుంది. దాన్నే ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. సో ఇప్పుడు రేపు అక్క ఇంటికి పోయినప్పుడు, కౌకుంట్లకు పోయినప్పుడు అక్కడ BLO గారు, BLA గారు. BLO అంటే ఎవరు? మీ అంగన్వాడీ టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్. BLA అంటే మన బూత్ లెవెల్ ఏజెంట్, మన పార్టీ వాళ్ళు. ఏం చేయాలి? ఆ లింక్ కాని ఓటర్లు కార్తీక్, కశ్యప్, కళ్యాణ్ ముగ్గురు కూడా అక్క పిల్లలు అని చెప్పి ఓటింగ్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి. కోడళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు కూడా అక్క కోడళ్ళే అని చెప్పి అక్క పేరుతో మ్యాపింగ్ చేయాలి. ఇది పట్లోళ్ళ ఫ్యామిలీ అని చెప్పి మ్యాపింగ్ చేయాలి, లింక్ చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. సింపుల్, ఏం కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. ఆ రోజుకు ఈ రోజుకు మ్యాపింగ్ చేయాలి. ఆ రోజు కొన్ని ఓట్లు లేకపోవచ్చు, వాటిని మ్యాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. ఇవాళనే చాలా అయింది SIR. నెల రోజులు జరుగుతుంది. 24 జూలై దాకా, వచ్చే నెల 24 దాకా SIR జరుగుతుంది. రోజుకు 50 ఓట్లు మాత్రమే మనం పోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో బూత్లో 1000 ఓట్లు ఉంటాయి. ఒక బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే ఎంత? 300 నుంచి 350 ఇళ్ళు ఉంటాయి. 300 to 350 హౌసెస్. రోజుకి మీరు కేవలం 50 ఓట్లు మాత్రమే కవర్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 to 50 మొదలు, 50 నుంచి 100 నెక్స్ట్. అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒకటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో, విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినారు. మైనారిటీ సోదరులకు మోసం. మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు.
ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానూళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరిగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేశారు. కార్డు పట్టుకొని ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి. ఆ గ్యారెంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క. అంబర్పేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత కవిత. జూలై 2 ఉద్యమకారుల భూ పోరాటం, భూములు ఇవ్వడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. అనేక మంది ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఉద్యమకారులు నిరుద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోబోతున్నాం, పేదవాళ్లకు పంచబోతున్నాం, అంబర్పేట నియోజకవర్గంలో పోటీ చేస్తామని అన్నారు. భూమి ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది. జూలై 2 జరిగే భూ పోరాటంలో నిరుద్యోగులు, ఉద్యమకారులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారని పిలుపునిచ్చారు. అంబర్పేటలో ఇదివరకు మీ అందరికీ తెలుసు ఇదే రోడ్ అనుకుంటా, జనం బాట కోసం వస్తున్నాం అనగానే రాత్రికి రాత్రే రోడ్ వేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసినాం. ఆనాడే ఇక్కడ తమ్ముడు ప్రవీణ్ ముదిరాజ్ కానీ, అభిలాష్ గౌడ్ కానీ, అమీర్ కానీ, శేఖర్ కానీ, అందరికీ పురుషోత్తం కానీ మన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేయడం చాలా సంతోషం. ప్రభుత్వం కానీ సిస్టమ్ కానీ ఈరోజు ఆలోచన చేస్తుంది, భయపడుతుందంటే అంబర్పేటలో ఉన్న ఈ యువశక్తి సోదరుడు ప్రవీణ్ కానీ, అభిలాష్ కానీ, అమీర్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈరోజు జెండా కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మనకెవరికి ఉచితంగా విద్య కానీ, వైద్యం కానీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. जरूर इंशाल्लाह एक दिन ऐसा आएगा जब हमारी तेलंगाना रक्षण सेना आप सबकी दुआओं से हुकूमत में आएगी, और जिस दिन हम हुकूमत में आएंगे हम आपके बेटी होने के नाते, आपके बहन होने के नाते आपसे वादा करते हैं, आपके जेब में से एक भी रुपया आपके बच्चे के स्कूल फीस के लिए नहीं जाएगा, चाहे वो प्राइवेट हो सरकारी हो, पूरा का पूरा एजुकेशन आपके लिए आपकी सरकार, आपकी बेटी, आपके बच्चों को बनाएंगी. और सेम थिंग हेल्थ में भी, हॉस्पिटल में भी, प्राइवेट हॉस्पिटल में भी जाना है, जितनी भी बड़ी बीमारी होगी जरूर आपकी सरकार आपके लिए मैं खड़े होके फ्री में मुफ्त में इलाज करवाऊंगी. इवाళ రెండే ప్రధాన అంశాలు పేదవారికి ఇబ్బంది అయ్యే అంశాలు, పిల్లల్ని స్కూళ్ళలో చదివించుకోవాలంటే
చేయించుకోవడానికి లక్షలు లక్షలు కట్టలేని పరిస్థితి. మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మాటలు చెప్తున్నాయి, కానీ విద్యా వైద్యం మాత్రం ఎవరు. తెలంగాణలో నిరుద్యోగం ఉద్యోగాల భర్తీపై రాజకీయాలు నడుస్తున్న వేళ కవిత తీవ్ర అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. మన తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు వెళ్తే అక్కడ నాన్ లోకల్స్ అంటున్నప్పుడు మరి ఇతర రాష్ట్రాల వాళ్లకు మనం ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటూ కవిత ఘాటుగా ప్రశ్నించారు. స్థానిక యువత హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరగాలనే డిమాండ్తో గలమెత్తిన కల్వకుంట్ల కవిత తాజాగా విద్య మరియు ఉద్యోగ రంగాల్లో ఉన్న విపరీతమైన పోటీపై మాట్లాడారు. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణలోని ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఇక్కడి స్థానిక నిరుద్యోగ యువత పరిస్థితిని ప్రశ్నించారు. పొరుగున మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ విద్యార్థులకు నాన్ లోకల్ కోటా కింద నిబంధనలు విధిస్తున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన వాళ్ళకు అక్కడ నాన్ లోకల్ ముద్ర వేస్తున్నప్పుడు మనం మాత్రం ఇక్కడ ఉద్యోగాలను వాళ్లకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇది స్థానిక యువతకు జరుగుతున్న ముమ్మాటికి అన్యాయమని, ఈ విధానం చాలా తప్పని కవిత మండిపడ్డారు. స్థానిక నిరుద్యోగుల ప్రయోజనాన్ని దెబ్బతీసేలా ఉన్న ఉద్యోగ నియామకాలపై పునరాలోచించాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక నిరుద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా కల్వకుంట్ల కవిత చేసిన ఈ లోకల్ సెంటిమెంట్ వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ, కార్పొరేట్ రంగాల్లో మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తాయి. మరి కవిత లేవనెత్తిన ఈ నాన్ లోకల్ ఇష్యూపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏంటిది ఇక్కడ జగ్రాంకి తీసుకొని వచ్చారు కూలికి రండి అని. అయితే నేను ఆటోకు వచ్చిన ఇప్పుడే అని చెప్పిన వాళ్ళు వినకుండా తోలితే ఏ సేఫ్టీ లేకుండా ఎలాంటి లేకుండా మాకు చెట్టు ఎక్కించింది. మా అన్నకు చెట్టు ఎక్కిస్తే అది లైన్ ఏదైనా బంద్ చేసి ఎక్కిస్తారు, దాన్ని బంద్ చేయకుండానే లైన్ మెన్ వాళ్ళు ఎక్కించారు. ఎక్కిస్తే ఎలాంటి సేఫ్టీ లేకుండా ఏంది లేకుండా షాక్ కొట్టి కింద పడిపోయింది. మా చెట్లు కొడుతుంటే మాకు ఎలాంటి న్యాయం, మొత్తం న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటారమ్మా? ఎక్కడ జరిగింది ఇది? మన కండ్లపోయ గుండ్లపోచంపల్లి కట్లమ్మ ఆడ అయింది సార్. బాబు ఉండు, మా అల్లుడు తండ్రితో పాటు కొడుకుండు, ఒక పాప ఉంది పెళ్లి కాని బిడ్డ, చిన్న పాప, ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. వాళ్ళకి న్యాయం జరగాలి సార్, మాకు ఏది వద్దు, వాళ్ళకి న్యాయం జరిగితే చాలు, అదే కోరుకుంటున్నాము. ఇది ఎట్లా అంటే వాళ్ళ వల్లనే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వల్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వల్లనే జరిగింది. ఇది మొత్తం జరిగింది. వాళ్ళు ఎలాంటి సేఫ్టీ వాళ్ళకి ఇస్తే కానీ ఇలాంటి జరగకపోదు. మా అన్న ఇలా మాతోనే ఉంది అని మా అన్న లేడు. ఎవరికి చెప్పకుండా ఏ చేయకుండా చెట్టు ఎక్కియడం వాళ్ళ తప్పు. ఎలాంటి ఏది డెడ్ బాడీ పోలీస్ స్టేషన్ లేదా మాకు డైరెక్ట్ ఎస్ఐసి వాళ్ళు ఈడ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి పిఎస్ తీసుకెళ్తామమ్మ బాడీ అని తీసుకెళ్ళి మోసం చేసి ఇప్పుడు గాంధీకి పంపించారు. మా వాళ్ళకు రోడ్డు మీద ఆడ నిలబెట్టారు, రోడ్డు మీదనే కూర్చురు. ఇప్పుడు భార్య వాళ్ళందరూ అట్లా ఎలాంటి మాకు మొత్తం న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. మాకు సార్ మాది సింగరేణి కాలనీ, సైదాబాద్ మండలం, హైదరాబాద్ సింగరేణి కాలనీ. మాది ప్రాపర్ వచ్చేసి సంస్థ నారాయణపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా. బతుకు తెరువు కోసం సింగరేణి కాలనీకి 20-25 సంవత్సరాల ముందు వచ్చి అక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడనే ఉంటున్నాము. అయితే ఈరోజు కరెంట్ షాక్ మూలంగా చనిపోయిన వ్యక్తి మా మేనమామ కొడుకు, మేనబామ్మర్ది. నా పేరు తుకారాం, నేను సింగరేణి కాలనీ ప్రెసిడెంట్ని. అయితే ఆయన చనిపోయిందని తెలియగానే వచ్చినాము. ఇక్కడ తెలిసింది ఏంటంటే సార్, మాతృనాయక్ అని అదే ఏరియాలో ఉంటాడు ఆయన. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు ఈ లేబర్లను సప్లై చేస్తుంటాడు. మరి వాళ్లకు వీళ్లకు మధ్యన ఉన్న కనెక్టివిటీ ఏ రకంగా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం, ముగ్గురిని పంపిస్తాడు, 4 కూలీ ఇస్తుండంటే వీళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే కదా. ముగ్గురిని పంపిస్తుండ ఆయన మాత్రం, వీళ్ళు 4 కూలీలు ఇస్తారట. మరి వీళ్ళు ఎంతమంది కూలీ తీసుకుంటారు అనేది వాళ్ళకి తెలుసు. అది అయితే ఇవాళ జరిగిన దుర్ఘటన ఏంటంటే, ఈ జగ్రామ్ అనేట ఆయన ఆటో నడుపుకొని బతుకుతుండు. అక్కడ పనులు సరిగ్గా దొరకక ఇక చిల్లర పనులకు కూడా రోజువారీ కూలి పని చేసుకుంటూ బతుకుతుండు. వాళ్ళ భార్య కూడా
ఇంట్లో అంట్లు తోమి ఆ రకంగా 4 రూపాయలు సంపాదించుకొని బతుకుతున్న వ్యక్తి. అయితే వీళ్లకు 2 అబ్బాయిలు, ఒక పాప, పెళ్లి కాని పాప ఉంది. ఒక బాబు డిగ్రీ అయిపోయింది, ఇంకో బాబు చిన్న బాబు ఇక్కడనే ఉండు. అయితే వాస్తవంగా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్న విషయం అయితే చాలా దారుణంగా ఉంది. మేము ఒప్పచెప్పినాము, వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళ కూలి వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎవరో ఒక పురుగులాగా బయట తీసేస్తారు అన్నట్టు. ఎందుకంటే వీళ్లకు కనీసం సేఫ్టీ అనేది ఉండాలి. ఆ చెట్లు కొట్టేటప్పుడు చెట్ల మీదంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి కూడా ఎల్సీ తీసుకొని వాస్తవంగా చెట్లు. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన కేసులో బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణకు పెద్ద ఉపశమనం లభించింది. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న బాలకృష్ణ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు అధికారికంగా జైలు నుంచి విడుదలయ్యారు. బాలకృష్ణ విడుదలవుతున్నారనే సమాచారంతో చెంచల్గూడ జైలు ప్రాంగణానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. జైలు గేటు వెలుపల గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాజకీయ వివాదాలు, కేసుల నేపథ్యంలో చెంచల్గూడ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత బాలకృష్ణ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన తరపు న్యాయవాదులు సమర్పించిన బెయిల్ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు చేరడంతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బాలకృష్ణ ఈరోజు జైలు వెలుపలకు వచ్చారు. ఆయన బయటకు రాగానే అక్కడ వేచి ఉన్న కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పి పూలమాలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా జైలు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు. రాజకీయంగా తమపై కక్ష సాధించే చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని, న్యాయస్థానాలపై తమకున్న నమ్మకంతోనే న్యాయ పోరాటం చేసి బెయిల్ సాధించామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. జైలు నుంచి విడుదలైన బాలకృష్ణ నేరుగా పార్టీ ముఖ్య నేతలను కలిసేందుకు బయలుదేరారు. బాలకృష్ణ బెయిల్పై విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో అధికార పక్షంపై ఆయన తన రాజకీయ వ్యూహాలను, పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.